పెళ్లి పుస్తకం ఏందన్నా సెల్లోనే వాకింగ్ చేస్తున్నావు? కానిస్టేబుల్కి చెబితే బయటికి తీసుకెళ్తాడు కదా. బయటికి తీసుకెళ్తారా? బయటికంటే జైలు దాటి కాదు, గోడ లోపల గార్డెన్లోకి. బెయిల్ వచ్చే వరకు నేనెక్కడికి కదలను. మీ వాళ్ళతో మాట్లాడతానన్నావు కదా, ఏమైంది? నీ ముందే ఫోన్లో మాట్లాడాను కదన్నా. డబ్బులు ఇవ్వగానే ఇచ్చేయడానికి ఇదేం బస్ టికెట్ కాదు. సెంట్రల్ జైలు ఖైదీకి బెయిల్ అంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. మనం కంగారు పడకూడదు. కంగారు పడకూడదంటే కోపంగా చూస్తావేంటి? ఇలాంటి లుక్కులు ఇచ్చావంటే మొదటికే మోసం వస్తుంది. నా కోపం నీ మీద కాదు, నా మీదే. అరిచి పనులు చేయించుకునేవాణ్ణి ఇప్పుడు నీలాంటి వాడి ముందు అడుక్కోవాల్సి వస్తుంది. అందుకే మరి బోట్లు కార్లు అవుతాయి, కార్లు బోట్లు అవుతాయి అనేది. అన్నా, రే సతీ, వచ్చావా? నా బెయిల్ తెచ్చావా? ఇంకా లేదన్నా. ఇంకా లేదా? ఈ జైల్లో ఇంకెన్ని రోజులు ఉండాలరా? మినిస్టర్తో మాట్లాడారా? లాయర్తో టచ్లో ఉన్నారా? మాట్లాడమన్నా. కోర్టుకు వరుసగా సెలవులు వచ్చాయి కదా, లేదంటే ఈ పాటికి బెయిల్ సెట్ అయ్యేదన్నా. తొందరగా నన్ను బయటికి తీసుకురమ్మని చెప్పు. ఆయన కోసమే కదా చెయ్యని నేరానికి ఇక్కడికొచ్చాను. చెప్తానన్నా. రే సత్తే, ఇంకో విషయం. ఈయన మా నాన్న ఇక్కడే పరిచయం అయ్యాడు. బెయిల్ ఇప్పిస్తే కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పాడు. మా లాయర్కి ఆల్రెడీ చెప్పాను, నువ్వు కూడా ఒకసారి గుర్తు చేయి. సరే, చెప్తానన్నా. వీలైనంత తొందరగా అరేంజ్ చేయమని చెప్పు. డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదు, నేనిస్తాను. నేను చెప్పాను కదన్నా, నువ్వు ఎక్సైట్ అవ్వకు. అంతా మా వాడు చూసుకుంటాడు. రే సత్తే, నువ్వు బారా. సరే అన్నా. బయటికి వెళ్ళాలని చాలా ఆశగా ఉన్నట్టుంది నీకు. ఆశ కాదు, కసిగా ఉంది. కోపం రగిలిపోతుంది. నా పరిస్థితికి కారణమైన వాళ్ళ అంతు చూడాలనుంది. తను ఇంట్లోనే ఉందండి. నువ్వు వస్తావని తెలిసినప్పుడు బయటికెలా పంపిస్తాం సాత్విక్? ఒకవేళ వెళ్ళినా ఆగ మేఘాల మీద వెనక్కి రప్పిస్తాము. యాక్చువల్గా ఈరోజు వేరే క్లయింట్ మీటింగ్ ఉందండి. నాకు రావడం కుదరదని చెప్పడం వల్లే ఇంట్లో వాళ్ళు మీకు ఫోటో పంపించారు. కానీ అనుకోకుండా ఆ మీటింగ్ క్యాన్సిల్ అయ్యేసరికి మార్నింగ్ కాల్ చేసి వస్తున్నానని చెప్పాను. మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ట్రబుల్ ఇచ్చినందుకు వెరీ వెరీ సారీ. ట్రబుల్ ఏం లేదు సాత్విక్. ఇంకా చెప్పాలంటే నువ్వు మా ఇంటికి రావడం వల్ల మా చెల్లికి కూడా మిమ్మల్ని డైరెక్ట్గా చూసి మాట్లాడే ఛాన్స్ దొరికినట్టయింది. అమ్మా, తనూజ రెడీ అయిందో చూడు. ఓకే డాడ్. అదిగో తనే వస్తోంది. రా తనుజ. కూర్చో. హాయ్. హాయ్. అమ్మాయి ఎక్కడా అని అడిగి తను వచ్చిన తర్వాత కూడా అలా మౌనంగా ఉండిపోయావే సాత్విక్?
మాట్లాడు. అంటే ఇదే నా ఫస్ట్ పెళ్లి చూపులు. నాకు బేసిక్గా సిగ్గు మొహమాటం ఎక్కువండి. ఏదో ధైర్యం చేసి ఒక్కనే వచ్చాను, కానీ ఫార్మల్గా ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. అయితే ఒక పని చేయి సాత్విక్, ఇది పెళ్లి చూపుల ఫార్మాలిటీ అనుకోవద్దు. కాలేజీకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ని మీట్ అవుతావు కదా, అలానే అనుకుని మాట్లాడు. ఎందుకంటే పెద్దలుగా మా మాటల కన్నా నీ నిర్ణయమే ముఖ్యం. మీ ఇంటి నుండి వచ్చిన తర్వాత మా పేరెంట్స్ మీ గురించి, అంకుల్ గురించి చెప్పారు. ఆ మాటలు విన్న తర్వాత తనూజను చూడకపోయినా నో చెప్పాలనిపించలేదు. ఈ సంబంధం ఓకే చేసుకున్నప్పటి నుండి నేను చాలా లక్కీ అని మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తనూజను చూసిన తర్వాత వాళ్ళ మాటలు, నా డెసిషన్ రెండు పర్ఫెక్ట్ అనిపిస్తున్నాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్రైవేట్గా మాట్లాడుకోవచ్చా? ష్యూర్ సాత్విక్. తనుజ, సాత్విక్ని పైకి తీసుకెళ్ళు. ఓకే అక్క, రండి. అబ్బాయికి అందంతో పాటు మంచి గుణం ఉందనిపిస్తోందమ్మా. అనిపించడం కాదు డాడ్, అది నిజమే. సంబంధం ఓకే చేయకముందే నేను సాత్విక్ గురించి, అతని బిహేవియర్ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ద బెస్ట్ అని తెలిసిన తర్వాతే వాళ్ళ పేరెంట్స్ని ఇంటికి రమ్మన్నాను. నువ్వు సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. హాయ్ అమ్మా. హాయ్ కిషోర్, ఊరు నుండి ఎప్పుడొచ్చారు? ఇప్పుడే అమ్మా. ఇంటి దగ్గర నువ్వు లేవు, ఇక్కడే ఉంటావని ఫ్రెష్ అయి వచ్చేసాం. టీ, కాఫీ? ఆహా, ఇప్పుడే వద్దు, ఇంటి దగ్గర తాగేసి వచ్చాం. సిద్ధు పుట్టినరోజు అయ్యాక వెళ్తే బాగుంటుంది. మీరిద్దరూ లేరని మేము చాలాసార్లు అనుకున్నాం. మా ఆయనకి ఇన్ని రోజులకి ఖాళీ అనిపించి నన్ను టూర్కి తీసుకెళ్లారు. మళ్ళీ ఆపితే కుదరదేమోనని ఏం చెప్పలేదు సాక్షి. మ్మ్. అయినా మేం లేకపోతేనే ఏ లోటు లేకుండా చేయడానికి నువ్వున్నావు కదా. ఎంతైనా మేనత్త మేనమామ సాటి ఏదీ రాదు కదమ్మా. అత్తయ్య, మీ పద్ధతి అస్సలు బాగోలేదు. మా వదినతో పనులెందుకు చేయిస్తున్నారు? మీ అత్త ఏం చేయించట్లేదు, నేనే స్వతంత్రంగా చేస్తున్నాను. చేయకూడదు సాక్షి. కొత్తగా పెళ్ళైన దానివి మహారాణిలా కూర్చోవాలి. మా అందరికీ ఆర్డర్లు వేయాలి. రే కిషోర్, టూరుకు వెళ్ళినప్పుడు ఆశకేదైనా పసరు వైద్యం చేయించావా? ఇలా వింతగా మాట్లాడుతుందేంట్రా? ఎలాంటి పసర్లైనా, ఎంత పవర్ఫుల్ పౌడర్లైనా మా ఆవిడ మీద అస్సలు పనిచేయవమ్మా. ఇందులో నవ్వడానికేముంది? ఇంతకు ముందు వదిన ఉన్నప్పుడు చేసిన తప్పులన్నీ ఈ కొత్త వదిన వచ్చిన తర్వాత సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. అది కూడా తప్పేనా? సాక్షి వదిన, అభిలాష్ ఎక్కడుందో, ఏమైందో నీకేమైనా తెలుసా? బుద్ధుందా నీకు? ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదా నీకు? అభి గురించి సాక్షికి ఎలా తెలుస్తుంది?